ఎంచక్కా సిటీ మొత్తం చూసేసి మనం ఊరికి వెళ్ళిపోవచ్చు. నాయనమ్మ మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. పెద్దమ్మ కూడా అని అమాయకంగా అంటాడు చిన్ను. అలా జరిగితే ఎంత బాగుంటుంది చిన్ను. కానీ అలా జరగదు. కానీ ఖచ్చితంగా 1 సంవత్సరం తర్వాత అలాగే జరుగుతుంది అని మనసులో ఊహించుకుంటుంది మహా. అక్క, మరీ నువ్వు ఇక్కడికి వచ్చాక లేజీ అయిపోయావు. ఒక్కొక్కటి 2 సార్లు చెప్పాల్సి వస్తుంది. కానీ నువ్వు మాత్రం సమాధానం చెప్పక్కర్లేదు. అది సరే కానీ నువ్వు ఒకసారి మీ కలలోకి వచ్చిన వ్యక్తి బొమ్మ గీసావు కదా, అతన్ని నేను ఇక్కడే చూశానక్క అని అంటాడు. అవునా, ఎవర్రా అది? అయినా నేను గీసిన ఫోటో నువ్వెప్పుడు చూసావు? నా గదిలో నువ్వు గెలుకుతున్నావు కదా అంటూ చిన్ను దగ్గరికి వెళ్ళి చెవి మెలిపెడుతుంది మహా. అక్క, నొప్పి నొప్పి వదులు. నేనేం నీ గదిలోకి వెళ్ళలేదమ్మా. ఒకరోజు నాయనమ్మ నీ గదిలో సామాన్ సర్దుతుంటే ఆ పుస్తకం దొరికింది. అది నాకు చూపించింది అని అంటాడు చిన్ను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.